RFI టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. వైభవంగా శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక కోటలో వెలిసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ, వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం సాగింది. బ్రాహ్మణ సంఘం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం సాయంత్రం స్వామివారి ముత్యాల పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామిని ముత్యాల పల్లకిలో పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం వద్ద ప్రారంభమైన ఊరేగింపు కోట, వినాయక సర్కిల్, బళ్ళారి రోడ్డు, నేసేపేట వరకు కొనసాగింది. శనివారం స్వామివారి బ్రహ్మరథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున బ్రహ్మరథోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పురోహితులు మరియు ఆలయ ఈవో నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. समार्ते सावधान सुलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान वेदांतं कुर्यात् संध्यावाद्यपणं धरेशं कुर्यात् सावधान सुलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान श्रद्धो बदरीत चंद्र శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాస శుద్ధ పాడ్యమి నుంచి శ్రీ జంబుకేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవం భాగంగా ఈనాడు 6వ రోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగినది. ఉదయము దీక్షా హోమము, తర్వాత స్వామివారి రథోత్సవము, తర్వాత స్వస్తి పుణ్యావాచనము, కౌతుక పూజ, యజ్ఞోపవిధారణ, మధుపర్కము, మాంగళ్య పూజ, స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం రాగే ఈ సంవత్సరం కూడా మన జంబుకేశ్వర స్వామి దేవస్థానం నందు ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. శనివారం రోజు స్వామివారి బ్రహ్మోత్సవం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రథాంగ హోమము, రథారోహణము, తర్వాత మడుగుతేరు అంతా ఉంటుంది. కనుక 50 మంది భక్తాదులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ జంబుకేశ్వర స్వామి అనుగ్రహం పాత్రలు కావాల్సిందిగా ఆలయ ఈవో గారు భక్తాదులు కోరుతున్నారు.